అందరికీ శరారతి, ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిండు బట్టి విక్రమార్క సారు. ఇక మలి సర్కారు ఏలుబడిలా ఉండబోతుందట, బాగానే జోరు. సీఎం సారు మనమని పుట్టిన దినం చేసిండు 7 కొండల మీద. నారావారి కుటుంబము కొండెక్కి అయిపోయింది ఫుల్లు ఫిదా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి చేస్తున్నారట బీమా. మలి సర్కారు ఏలుబడిలనే నిరుపేదలకు ఉంటుందట ఎంతో ధీమా. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్తోని సర్కారు చేసిందట మోసము. అందుకే బీఆర్ఎస్ లీడర్లు ఇట్లా గదిలిండ్రట తెలంగాణ జనం కోసము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సడాకులు మంచిగా ఓసి వేస్తారట సున్నము. ఆఫీసర్లతోని అదే ముచ్చట చెప్పుకొచ్చిండ్రట కోమటిరెడ్డి పొన్నము. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో అందరి ముంగట ప్రవేశపెట్టిండు కదా. ఈ తేప మలి సర్కారు ఏ శాఖకు ఎంత పైకం కేటాయించింది, చదువుల శాఖను చక్కదనం చేసేందుకు శాననే పైకం ముల్లెగట్టి పెట్టిందా అంటే ఏమో మరి అన్ని ముచ్చట అరుచుకుందాం పని. కాంగ్రెస్ సర్కార్లో పైసల మంత్రికి ఉన్న మల్లుబట్టి విక్రమార్క సారు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. మొత్తం రాష్ట్రం బడ్జెట్ వచ్చి అచ్చరాల 3,24,234 కోట్ల రూపాయలు. అలా 2,34,406 కోట్ల రూపాయలు రెవెన్యూ శాఖ కోసం కేటాయించారు. అట్లనే 47,267 కోట్ల రూపాయలు మూలధనం కింద కేటాయించినట్టు చెప్పుకొచ్చిండు. రాష్ట్రంలో శత్రువులైన చదువుల శాఖకు అచ్చరాల 26,674 కోట్ల రూపాయలు. అట్లనే అన్నదాతల అరిగోసలు వాపేదందుకు వాళ్ళ బతుకులు బాగు చేసేందుకు వ్యవసాయ శాఖ కూడా అచ్చరాల 23,179 కోట్లు. చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక సర్కారు దవాఖాన్లు మొత్తం సత్యనాశ అవుతున్నాయి కాబట్టి దవాఖాన్ల పొంట డాక్టర్లు ఉంటే మందులు ఉంటలేవు, మందులు ఉంటే డాక్టర్లు ఉంటలేరని నెత్తి నోరు కొట్టుకుంటారు కదా పేషెంట్లు. అందుకే బడ్జెట్ల దవాఖాన్ల శాఖ దరిద్రం పోయేటట్టు పైకం కేటాయించిర్రట. ఎంత అంటే అచ్చరాల 13,679 కోట్ల రూపాయలు. చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని ఎచ్చులకు చెప్పుకునే ప్రభుత్వము కరెంటు శాఖకు కూడా 21,285 కోట్ల రూపాయలు కేటాయించిందట. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు 3,143 కోట్లు, ఎస్సీల అభివృద్ధికి 11,784 కోట్లు. ఇట్లా అన్ని శాఖలకు పైకం కేటాయింపు చేసిర్రట. అయ్యా పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు పాడిందే పాట పాసువర్ల పాట అన్నట్టు ఇన్ని దినాలు పథకాలను కొలాయించుండ్రి అంటే ఈ పండుగకు ఆ పండుగకు ఈ నెలకు వచ్చే నెలకు అనుకుంటా పొద్దు గడిపిర్రు. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్లు దాటి 2 ఏళ్ల అర్థం కావస్తున్నది కాబట్టి ఇప్పుడన్నా ఇగురంతోని పబ్లిక్ కు పనికొచ్చే పథకాల కోసం ఖర్చు చెయ్యండి, మీరు పెట్టిన బడ్జెట్ కు న్యాయం చెయ్యండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు మనమడు దేవాంశు పుట్టిన దినమని 7 కొండల ఎంకన్న దర్శనం చేసుకునేందుకు పోయిందట. మరి ఇంటి లాదులను ఎంట పెట్టుకుని పోయిన ముఖ్యమంత్రి సారుకు తిరుమల తిరుపతి దేవస్థానం పెబ్బలు మర్యాదలు మంచిగానే చేసిండ్రా, దర్శనం మంచిగానే అయిందా, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. ప్రతి ఏడాది దేవాంశు పుట్టినదినం నాడు తిరుమల తిరుపతి ఎంకన్న గుడికి పోయి మొక్కులు అప్పచెప్పుకుంటారు కదా. ఈ తేప కూడా సీఎం చంద్రబాబు సారు ఇట్లా మనమడు దేవాంశును తీసుకొని పోయి దగ్గరుండి మరీ దర్శనం చేపించి కలియుగ వెంకటేశ్వరుని కండ్లారా చూపించి మొక్కులు అప్పచెప్పుకున్నాడు. అట్లనే నిత్యానదానం కింద అచ్చరాల 44 లక్షల రూపాయలు దేవుని పేరు మీద చందా కూడా రాసిండట. మరి ఆ 44 లక్షల రూపాయలు కూడా హెరిటేజ్ కంపెనీలా సంపాదించిన పైకమేనా అంటే పరాయి సొమ్ము పాముతోని సమానం అన్నట్టు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకం కూడా పాము కంటే ఎక్కువనే సమానమని జనం పైకమేది చందా రాయలేదా అంటే ఏమో చంద్రాల సార్ చెప్తేనే ఎరకాయ తట్టున్నది. ఇక ఒక్కగానొక్క గావురాల మనమని పుట్టిన దినమని సారే స్వయంగా వడ్డిచ్చి అందరినీ ఖుషి చేసిండు. అయ్యా చంద్రాల సారు మనమని పుట్టిన దినమని 44 లక్షల రూపాయలు చందా మంచిగానే ఇచ్చిర్రు. మీ మనమని మీద మీకున్న ప్రేమ ఎన్ని లక్షలో చూస్తుంటేనే సమజవుతుంది. ఇంకో ముచ్చట ఏంటంటే మిమ్మల్ని నమ్ముకొని ఏపీ పబ్లిక్ మీ కూటమి సర్కారుకు ఏలుబడి అప్పజెప్పి మిమ్మల్ని ముఖ్యమంత్రి సీటులో కూసోబెట్టిరు. ఏలుబడిలకు వచ్చి ఏడాదిని అర్థం దాటిపోవటే. ఇప్పటి వరకు ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలుబడి చేయబడి ఇప్పుడన్నా ఇగురంతో ఎన్నికల ముంగట ప్రజలకు ఇస్తామని చెప్పిన హామీలు నెరవేర్చి పథకాలు కొలాయించే కార్యం పెట్టుకుంటే చాలా మంచిగుంటది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి అక్కరకు వచ్చే కొత్త పథకంను కొలాయించిందట. ఉదయకు ఎన్నికల ముంగట అమలు చేస్తామని చెప్పిన పథకాన్ని కొలాయించేందుకు శాతనైతలేదు కానీ ఇప్పుడు కొత్త పథకంను కాంగ్రెస్ సర్కారు సురువు చేయబోతున్నదని ఎవరన్నారే బాలన్న. ఇప్పుడు ఆ పథకం ఏంది అంటారా మీరే చూడుర్రి. 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను
నూతనంగా ప్రవేశపెడుతున్నాం. ఇనరా ప్రతి ఇంట్లో జీవిత బీమా సురువు చేసి ఇంటి పెద్దకేమన్నా అయితే ఆ కుటుంబము రోడ్డు మీద పడకుండా అచ్చరాల 5 లక్షల ఇన్సూరెన్స్ చేసి ఆదుకునేటట్టు షెయి సర్కార్ల సౌలతు చేసుకొచ్చినామని పైసల మంత్రికం ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను సురువు చేస్తున్నాడట. వచ్చే జూన్ 2 తారీఖు నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం పుట్టినరోజు నుంచే రాష్ట్రంలో అమలు కూడా ఏవవుతున్నారట. అయ్యా పైసల మంత్రికం ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, ఇప్పుడు మీరు ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకంను మంచిగానే కొలాయించారు, మంచిగానే ఉన్నది. అసొంటి పథకము ఉండాలే కూడా. పేదింటి పెద్ద దిక్కుకు ఏమన్నా అయ్యి కాలం చేస్తే ఆ కుటుంబానికి ఎన్ని కష్టాలు ఉంటాయో ఎన్నో కండ్లారా చూసినాము. మీరు ఈ బీమా ముచ్చట చెప్తే ఇంకోటి ఏం యాదికొచ్చిందంటే కారు పార్టీ పెంపకం మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా 10 ఏళ్ల ఏలుబడిలా అన్నదాతల కాసరగా ఉండేందుకు 5 లక్షలతోనే రైతు బీమా పథకం పెట్టిండు. ఇప్పుడు మీ షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక బీమా ముచ్చటనే బంద్ అయింది. అన్నదాతలు ఆగమైతున్నా ఎవ్వలకు పైకం కూడా పడతలేవని అంటుర్రు. ఓ పరి రైతు బీమా పథకం నడుస్తుందా లేకుంటే మీ షెయి సర్కారు బంద్ పెట్టిందా? ఆ ముచ్చట కూడా అందరికి మీరు చెప్తేనే బాగుంటది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. బడ్జెట్ మొత్తం మోసం మోసం, బడ్జెట్ మొత్తం మోసం మోసం, బీసీలకు 20,000 కోట్లు మోసం మోసం, 6 నెలల పీఆర్సీ మోసం మోసం. అగో ఇప్పుడు ఎవరు మోసం మోసం అని మొత్తుకుంటూరే బాలన్న అంటారా? ఎవరో కాదు, కారు పార్టీ లీడర్లు ఎవరు మోసం చేసిరని అంటుండ్రే అంటే వాళ్ళ మాటలనే ఇందాం నడువుండ్రి. మోసం మోసం, 6 నెలల్లో పీఆర్సీ మోసం మోసం, 6 నెలల్లో పీఆర్సీ మోసం మోసం, బడ్జెట్ మొత్తం మోసం మోసం, బడ్జెట్ మొత్తం మోసం ద్రోహం, బీసీ సబ్ ప్లాన్ మోసం ద్రోహం, మహిళలకు 2,500 మోసం ద్రోహం. ఇనరా కారు పార్టీ లీడర్ కం మాజీ మంత్రి కేటీఆర్ సారు అంటుంటే అటు కారుకర్తలు మోసం ద్రోహం అనుకుంటా ఎట్లా బొరుతుర్రో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అత్తకు 4,000, కోడలకు 2,500 మోసం మోసం, ఆడపిల్లలకు స్కూటీలు మోసం ద్రోహం, అత్తకు 4,000, మహిళ 2,500 ద్రోహం ద్రోహం, ఉద్యోగులకు డిఏలు ద్రోహం ద్రోహం, ఉద్యోగులకు పీఆర్సీ మోసం ద్రోహం. షెయి సర్కార్ అన్ని ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని మోసం ద్రోహం చేసిందని అసెంబ్లీలో ఇట్లా కారు పార్టీ లీడర్లు నిరసన చేసిర్రు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, మరి మీ 10 ఏళ్ల ఏలుబడిలో కూడా మీ అయ్యా కేసీఆర్ సారు కూడా ఎన్నికల ముంగట పథకాలు కొలాయిస్తామని చెప్పి ఆశపెట్టి ఏలుబడిలకు వచ్చినాక ఎండబెట్టి నిండముంచింది లేదా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని అంటిరి, అది మోసం కాదా? ఇంటికో ఉద్యోగం అన్నారు, అది మోసం కాదా? దళితుడిని సీఎం కుర్చీలో కూర్చోబెడతామని మీ నాయన దళితుడో కాదో ఆయన్నే కుర్చీలో కూర్చున్నాడు, అది మోసం కాదా? పాత బస్తీని ఇస్తాంబూల్ చేస్తాడు, అది మోసం కాదా? హుస్సేన్ సాగర్ లో రూపాయి బిల్లు వేస్తే తేటగా గండ్లబడేటట్టు చేస్తా అని అన్నాడు, అది మోసం కాదా? తెలంగాణ ఉద్యమకారులను కాదని ఉద్యమ ద్రోహులకే పదవులు కట్టబెట్టిండు, అది మోసం కాదా? ద్రోహం కాదా? ఇట్లా చెప్పుకుంటా పోతే మీ నాయన మోసాల చిట్ట యమలోకంలో చిత్రగుప్తుని చేతులున్న పాపాల చిట్ట అంత పెద్దగా ఉంటది. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడు మీ రాజకీయం లీడర్లకు అలవాటే. ఎవరు సారు ఇచ్చిన మాట మీద ఉండేటోళ్ళు? ఏ పార్టీ లీడర్లు సుధపూసలు కాదు, అందరూ అందరే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బస్సుల మంత్రికం బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, సినిమాల మంత్రికం రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఇద్దరు కలిసి ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండ్రట. ఎన్నడలేంది ఇప్పుడే ఇద్దరు మంత్రులు కూర్చొని ఏం మీటింగ్ పెట్టిండ్రంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు మనకు కూడా తెలవాలంటే ఆడదాకా పోవాల్సిందే. పోదాం నడుపుర్రి. టక్కర్లు కాకుండా చూస్తాందుకు షెయి సర్కారు పోలీసులతోనే కలిసి అలైవ్ కార్యం సురువు చేసిన ముచ్చట తెలిసిందే. అందుకే యాక్సిడెంట్లు కాకుండా బండ్ల మీద ఎట్లా పోవాలి, బండ్లు ఎట్లా నడపాలి, బండి నడిపేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలని కామన్ పబ్లిక్ కు అర్థమయ్యేటట్టు ప్రచారాలు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకింత ప్రచారం చేసి పురాగా టక్కర్లు కాకుండా చేయాలని ఇషారా చేస్తుర్రట. అయ్యా బస్సుల మంత్రికం బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, మీరు ఇట్లా పోలీసులతోనే కలిసి అలైవ్ కార్యం పెడితేనో బండ్ల మీద పోయేటోళ్లకు అర్థమయ్యేటట్టు చెప్తేనో టక్కర్లు తక్కువగా. తెలంగాణ రాష్ట్రంలో ఏడ చూసుకున్న అటు పట్నాల్లో ఇటు పల్లెల్లో రోడ్లు మొత్తం ఖరాబ్ అయినాయి, సడకులు మొత్తం సత్యనాశగా తయారైనాయి. పొక్కలు పడ్డ రోడ్లను మొత్తము మంచిగా చేస్తే టక్కర్లు తక్కువైతాయి. మొదలు మీ షెయి సర్కారు ఎగురంతోని పల్లెల్లో పట్నాల్లో ఉన్న సడకులను సాగు చేసే పని పెట్టుకుంటే చాలా మంచిగుంటది. అట్లెందుకు ఆలోచన చేస్తలేరు? ఇట్లా ప్రచారాల పేరుతోని పొద్దు గడిపితే అయ్యే టక్కర్లు ఆగయి అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉరిమురిమి మంగళం మీద పడ్డదన్నట్టు పశ్చిమాసియా దేశాల నడమల పంచాది పెరిగితే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డదన్నట్టు ఇప్పుడు మన దేశంలో ఉన్నోళ్ళ పరిస్థితి కూడా ఉండబోతున్నదట. అక్కడెక్కడనో ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల్లో బాంబులు పడితే భారతదేశంలో ఉన్నోళ్ళకు బాధలు వచ్చుడేందే బాలన్న అంటే చెప్తాపాని. पेट्रोल के प्राइस में जो आप इंक्रीज की बात कर रहे हैं वो नॉर्मल पेट्रोल में कोई प्राइस इंक्रीज नहीं हुआ है. ఇనరా సెంట్ర సర్కారు పెట్రోల్ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత మేడం ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. सिर्फ एक प्रीमियम कैटेगरी जो है उसमें कुछ इंक्रीज है,
and that is hardly 2, 3 or 4% of the entire petrol. ఇట్లా నార్మల్ పెట్రోల్ మీద రూపాయి కూడా పెరగలేదు. పవర్ పెట్రోల్ రేట్లను 2-3 రూపాయల దాకా పెంచినామని చెప్పుకొచ్చింది. అమ్మ జాయింట్ సెక్రటరీ సుజాత మేడం గారు, మీ సెంట్రల్ సర్కారు ఇప్పుడు పెట్రోల్ మీద పైకం పెంచలేదని మంచిగానే చెప్తున్నారు. అటు దేశంలో చమురు నిల్వలు కూడా సరిపోతాయి, అన్ని ఉన్నాయని అంటున్నారు. కానీ కొన్ని రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ దొరుకుతలేదని పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు. గ్యాస్ బుడ్డీలను బ్లాక్లో అమ్మినట్టు పెట్రోల్ డీజిల్ కూడా బ్లాక్లో అమ్మే కాడికి అయితే రాదు కదా. ఎందుకంటే మీరు ఎగిరి తప్పటి చెప్పేసరికి పెట్రోల్ అయిపోతుందని కొందరు ట్యాంకర్లు తెచ్చుకొని తీసుకుపోతుర్రట. కొందరు డ్రమ్ములు పట్టుకొని వచ్చి తీసుకుపోయి బ్లాకులో అమ్మే భాగోతం ఆడుతుర్రట. అసలు అడ్డమైన పని చేయకుండా అవసరం ఉన్నంతనే పెట్రోల్ తీసుకుపోయి బ్లాక్ మార్కెట్ దందా బంద్ పెడితే బాగుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జాతి కులగణన లెక్క బీసీల కులగణన చేపట్టాలని 1 కాదు 2 కాదు భారతదేశంలో ఉన్న 6 రాష్ట్రాల బీసీ సంఘాల పెబ్బలు గోడపత్రిక విడుదల చేసిర్రు. మరి ఆ కులగణన చేపట్టేందుకు వాళ్ళు ఏం చేయబోతున్నారే ఏం కదనే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు కూడా తెలవాలంటే బీసీలు మీటింగ్ పెట్టుకున్న కాడికి పోవాలి. పోదాం నడువుండ్రి. అగో బహుజన హితాయ బహుజన సుఖాయ హలో బీసీ చలో ఢిల్లీ మేమెంతో మాకంతా జాతి జనగణనల బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేసుకుంటా మార్చి 23 తారీఖు నాడు బీసీల చలో ఢిల్లీ జంతర్ మంతర్ కాడ మహాధర్నా అని ఇట్లా గోడపత్రిక విడుదల చేసిర్రు. బీసీ సంఘం పెబ్బ జాజుల శ్రీనివాస్ సారు ఇక చెప్పుర్రి. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని చేయాలి. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని బీసీ కులాల లెక్కలు తీసి అంతిమంగా 29 రాష్ట్రాల లెక్కలు ఒకటే దగ్గరేసి బీసీ జనాభా ఎంతో తేల్చాలి. కాబట్టి మా పోరాటము బీసీ కులగణన జరిగేంత వరకు పోరాటం ఉంటుంది. వివరాలు వెల్లడించేంత వరకు మా పోరాటం ఉంటుంది. ఆ డేటా వచ్చిన తర్వాత రిజర్వేషన్లు పెంచే వరకు మా పోరాటం ఉంటుంది. అన్ని రంగాల్లో మా వాటా దక్కే వరకు మా పోరాటం ఉంటది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఒక రాష్ట్రంలోనేమో ఓసీలు బీసీలుగా ఉండ్రు, ఒక రాష్ట్రంలోనేమో బీసీలు ఓసీలుగా ఉండ్రు, ఒక రాష్ట్రంలోనేమో ఎస్సీలు ఓసీలుగా ఉండ్రు, ఒక రాష్ట్రంలోనేమో ఓసీలు ఎస్సీలుగా ఉండ్రు. ఇట్లా అంతటా కలగం బులుగం అత్తర బుత్తర అల్లివిల్లి కల్లివిల్లి అన్నట్టు ఉన్నారు. కాబట్టి అందరు బీసీల లెక్కలు తేల్చాలి. బహుజనులంతా ఒక్కటే అనే లెక్కలు తీయాలి. రాజకీయంలా కావచ్చు, ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా కావచ్చు, మాకు దక్కేదాకా పోరాటం ఆపమని ఇట్లా అనుకొచ్చిండు. బహుజనులు అంటే చాలా మట్టుకు వెనకటి నుంచి ఇప్పటి వరకు కూడా అగ్రకులాల పెద్దల మోసేతి నీళ్లు దావుకుంటేనే ఇప్పటికి కొందరు పబ్బం గడుపుతుర్రు. మరి అసొంటోళ్ళు కూడా జాతి ఐక్యత కోసము బీసీల హక్కుల కోసము ముంగడికొచ్చి వాళ్ళ వాటా వాళ్ళు దక్కించుకుంటారా అంటే మార్చి 23 తారీఖు తర్వాత ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మా ఊళ్ళో పెళ్లిళ్ళు అయితే ప్రీ వెడ్డింగ్ షూట్లు పెట్టము, డీజే పాటలు పెట్టి భరత్ దియ్యము, హల్దీ వేడుక నడవనీయము. ఇంకో ముఖ్యమైన ముచ్చట ఏంటంటే శ్రీరామనవమి వెళ్ళిన తెల్లారి నుంచి గ్రామంలో ఒక్కలం కూడా మందు ముట్టము, కుటుంబ నిషేధానికి పురాగా కట్టుబడి ఉంటామని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలము ఖైరిగూడోళ్ళు ఇగో ఇట్లా ఉగాది పండుగ నాడు తీర్మానం చేసి సస్తే మళ్ళా వీడి జోలికి ఓము అని సత్యప్రమాణంగా ఇవానందినరట. గ్రామ ప్రజలము దేవాలాల్ మందిర్ వద్ద సమావేశమై తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానంలో భాగంగా డీజే సౌండ్ సిస్టమ్ ని పెళ్లిళ్లకు పేరంటానికి మా ఊరిలో చేయడం నిషేధించడం జరిగింది. అదేవిధంగా హల్దీ ఫంక్షన్ నిర్వహించడం, ప్రీ వెడ్డింగ్ నిర్వహించడం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఒకవేళ ఊరిలో చెప్పకుండా వీటిని ఊరిలో అనుమతించిన ఎడల అనగా డీజే హల్దీ ఫంక్షన్ ప్రీ వెడ్డింగ్ జరిపినట్లయితే జరిమానా 50,000 అక్షరాల 50,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఇది మేమందరం ఊరి ప్రజలం అంగీకారంతో నిశ్చయించుకున్నాం. అదేవిధంగా శ్రీరామనవమి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి మద్యపానం కుటుంబ ఊరిలో తయారు చేయడం గాని విక్రయించడం గాని నిషేధించడం జరిపిస్తాం. మీద వేసుకున్న అంగి అందరికీ కనబడుతుంది కానీ లోపల వేసుకున్న బనీన్ ఎవరికన్నా కనబడుతుందా అన్నట్టే కొందరికి ఐడియా వచ్చినట్టున్నది. మీదికి చూడ కాపీ హోటల్ పెట్టి అలా మొత్తము ఉక్కా సెంటర్ నడుపుతుండ్రట. అందుకే దొంగతనం ఇంకేదో ఎన్నొద్దులైనా దాగది బయటపడుతుంది అన్నట్టు వాళ్ళ బండారం మొత్తం ఇగో ఇట్లా బయటపడ్డదట. తెలుసా రైడ్ చేసింది వచ్చింది కదా అంతా తెచ్చినాక తెలిసినాక కూడా వచ్చింది అంటే పోలీసు వాళ్ళు అంతా ఏం చేయలేరన్నా ఏంటంత ధైర్యం లేదు అసలు నడిపించే ధైర్యం లేదు.
మీ ధైర్యం అగో అది మొత్తం అద్దాలతోని చూస్తుంటే ఎట్లున్నది. కాపీ కేప్ మంచిగా రెగ్జిన్తోని సోఫాలు కుట్టించిర్రు, పెద్ద పెద్ద టేబుల్లు వేసిర్రు, మీదికి చూడ కాపీ కేపు అని పెట్టి దాన్ని ఉక్కా సెంటర్గా మార్చేసిర్రట. అసలే మన తెలంగాణ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయి. అందున తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న పోలీసులు ఇంకెంత హుషారు ఉంటారు చెప్పుండ్రి. ఉక్కా వాసన గుప్పున వాళ్ళ ముక్కులకు దాకంగానే వెంటనే ఎల్బీ నగర్లో ఉన్న సేఆరా కేప్ కాడికి పోయి ముంగడ చూస్తేనేమో మేడిపండు చూడ మేలిమై ఉండు అన్నట్టు మీదికి కేపు లెక్క బయటగా అనొచ్చిందట. లోపలికి పోయి చూస్తే పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు అన్నట్టు మొత్తం ఉక్కా వాసన గుప్పు గుప్పున వస్తున్నదట. అందుకే కేఫ్ పేరు పెట్టుకొని ఉక్కా సెంటర్ పెట్టి నకురాలు చేస్తుర్రా అని నాగోలు పోలీసులు సర్కారు వారి లాంఛనాలతో వచ్చి క్లాస్ తీసుకుంటుంటే ముఖమెడ్డి పనిపక్క అన్నట్టు దొరికినోళ్ళు నాలే సూపులు ఎట్లా చూస్తుర్రో చూడుండ్రి నల్లికుట్ల లెక్క. ఉదికు సర్కారు డ్రగ్స్ మీద మత్తు పదార్థాల మీద ఇనుపపాదం మోపుతుందని ఎరుకుండి కూడా ఇట్లా చేస్తుర్రంటే సర్కారు కానూన్లంటే భయం లేకనా, పోలీసులంటే బుగులు లేకరా? వీళ్ళు ఎట్లా చేస్తే తోబకొస్తారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ అసెంబ్లీలో ఉన్న మీడియా పాయింట్ కాడికి ఓ పాము పాక్కుంటా పోయిందట. మల్లుబట్టి విక్రమార్క సారు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ బీఆర్ఎస్ లీడర్లకు నచ్చనట్టే దానికి కూడా నచ్చక మీడియా పాయింట్ కాడికి పోయి మీడియాతోని చిట్చాట్ చేద్దాం అనుకుందా అంటే చూద్దాం పారి చలో అసెంబ్లీ. వారెవ్వ శాతాడు బాగానే పొడుగున్నది, చూస్తుంటే జరిపోదు లెక్కనే ఉన్నది. నివొద్దే అదేనా అంటే అది జరిపోదే. మొన్నటిదాకా ఎండలు ఎట్టెట్లా కొట్టినాయో అసెంబ్లీల చర్చలు కూడా అట్టట్లనే ఉడుకుడుకుగా సాగుతున్నాయి. అట్లనే కొందరు లొల్లి పెట్టి చల్లబడే వరకల్లా ఒక్కపారి మొగులు మెత్తబడి వానలు పడి రాష్ట్రమంతా చల్లగైనట్టు చల్లబడుతున్నాయని, అసెంబ్లీల లొల్లులు చల్లబడుతున్నాయని ఇట్లా పొక్కల్లో ఉండి సంసారం ఎల్ల తీసుకునే ఈ పాము చెవుల కూడా పడి అసెంబ్లీ దాకా వచ్చిందేమో అని అట్లా కూడా కామెంట్లు చేస్తుర్రు. ఆడట్లుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంచిర్యాల జిల్లాకం పట్టణంలో ఉన్న ఐబీ చౌరస్తాల ఓ ఇంటికాడ పార్కు చేసిన స్కూటీలకు ఓ పాము వచ్చింది. అది కూడా జర్రిపోతు పిల్లనేనట. ఎండలు ముదురుతుంటే ఉడకపోతకు పొక్కలకెళ్ళి ఎల్లుతున్నట్టున్నాయి. మొగులు మెత్తబడంగానే వానలు పడంగానే సలిగి వశపోక ఇట్లా ఎచ్చగా ఉండే బండ్లకు ఎక్కుతున్నట్టు ఉన్నాయి. పైలం ప్రజలారా, బండ్లు చాలు చేసే ముంగట ఒక్కటికి 2 మాటల మంచిగా కింద మీద చూసినాకనే ఏం లేదనుకున్నాకనే నడిపించకపోండి. అట్లా కాకుండా ఆగమాగం పోతిరంటే కర్మగాలి మీ బండ్ల పాములు ఉండేనా అంటే మీ పానానికే ముప్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బయట దేశాల నుంచి సరిహద్దు రాష్ట్రాలకు కొందరు బట్టవాయిగాలు పనిగట్టుకొని మరీ అడ్డమైన డ్రగ్స్ని ఎట్లా తీసుకొస్తారో ఎరికేనా? పోలీసుల కళ్ళు కప్పి అన్ని రాష్ట్రాలకు పట్టుకొచ్చి ఇక్కడ పబ్లిక్ అమ్మే పని పెట్టుకురట. ఆ లండు పని చేసి వాళ్ళ అత్కోరగాళ్ళకి అంత తెలివి ఉంటే మన పోలీసులకు ఎంత తెలివి ఉండాలి, ఎట్లా పట్టుకుర్రో చూడుర్రి. చూసినరా, డీసీఎంకు పయ్యల కింద ఉండే ఇనుప బొంగులల్లా ఇట్లా డ్రగ్స్ పెట్టుకొని వచ్చి చెక్ పోస్టులు దాటిస్తుర్రట. బయటి దేశాల నుంచి పట్టుకొచ్చిన అడ్డమైన డ్రగ్స్ను ఇట్లా ఎవ్వలకు కనిపించకుండా పైపుల పొక్కల పెట్టుకొని తీసుకొస్తుర్రట. అందుకే మిజోరాంలో ఉన్న చంపాయి జిల్లాల అస్సాం రైఫిల్స్ పోలీసులు ఈ డీసీఎంల దాచిపెట్టి తెస్తున్న డ్రగ్స్ను మొత్తం పట్టుకున్నారట. అచ్చరాల 23,72,00,00,000 రూపాయల విలువ చేసే డ్రగ్స్ దొరికిందట. తెలంగాణ ప్రభుత్వంతో పాటు దేశంలో ఉన్న కమలం పువ్వు సర్కారు కూడా డ్రగ్స్ మీద ఇనపకాలు మోపుతున్నా ఇట్లా డ్రగ్స్ సరఫరా చేస్తుంటే ఏందన్నట్టు ఇట్లా సప్లై చేసేటోళ్లకు చిన్న శిక్షలు కాదు, గట్టి శిక్షలు వేస్తేనన్నా అమ్మో మళ్ళెప్పుడన్నా మాదక ద్రవ్యాల కేసులో దొరికితే మనిషే లైఫే ఆగమవుతుంది అనేటట్టు పనిష్మెంట్లు ఇస్తేనన్నా తొబ్బకొస్తారేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా విలువచ్చు కదా. పెళ్ళికి లడ్డూలు పెడుతుండ్రు, అన్నదానం పెడుతుండ్రు, మనం కూడా ఫ్యాన్సే కదా, నేను కూడా ఫ్యాన్సే కదా, మీరు కూడా రీల్సే చేస్తున్నారు కదా, నేను కూడా రీల్సే చేస్తున్నా కదా, పిలిస్తే ఏమవుతుందట? ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఓ బుజ్జి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కదా, అందుకే ఆ చిన్నారిని ఇంటికి వీరోజ్ దంపతులు పిలిచి స్వీట్లు పులిహోర పెట్టిండ్రట. హాయ్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు కదా పెళ్ళిళ్ళకి. లడ్డూలు పెడుతురు, అన్నదానం పెడుతురు, మనం కూడా ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు తిన్నావా లడ్డూలు ఇవన్నీ? మనం కూడా ఫ్రెండ్స్ కదా. చూసినరా, బుజ్జి తీసిన రీలు తిరుగుకుంటా పోయి మొత్తానికి కొత్త ఆలుమొగలు విజయ్ దేవరకొండ సారు రష్మిక మందన మేడం కంట్లే పడేవరకల్లా విరోజ్ దంపతులు ఇంటికి పిలిచిర్రు. రష్మిక మేడమే స్వయంగా లడ్డూలు పెట్టింది, విజయ్ దేవరకొండ సారు పులిహోర తెచ్చిపెట్టిండు. ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో మొదలు ఫేమస్ అయిన వీడియో కంటే ఎక్కువనే ఫేమస్ అవుతుంది అంటుర్రు ఎస్ఎంల వీడియోలను స్క్రోల్ చేస్తున్నోళ్ళు.
ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, ఇట్లనే ఆదరిస్తారు. ఇక్కడ ముచ్చలు చూపి కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శరార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటాయి అన్ని.